వెల్కమ్ టు బియాండ్ మగ్గం వర్క్స్ క్రాఫ్ట్ గ్యాలరీ. ఈరోజు మన వీడియో వచ్చేసి క్రాఫ్ట్ అండి. క్రాఫ్ట్లో కూడా స్పెషల్ ఏంటంటే కిరీటం అండి అండ్ క్రౌన్, రాయల్ క్రౌన్ అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దీన్ని కంప్లీట్గా ఎలా తయారు చేయాలి ఎలా అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు. అండ్ చాలా బాగుందండి. హెడ్కి తల మీద పెట్టుకోగానే కూడా చాలా లుక్గా అనిపించింది. సో అందుకే నేను ఈ వీడియోని కూడా క్లిప్ని కూడా యాడ్ చేశాను. అండ్ కావాల్సిన మెటీరియల్స్ ఫస్ట్ సిజర్స్ అండ్ గమ్ అండి. స్టిక్ చేసుకోవడానికి గమ్, హాఫ్ బీడ్స్ ఉంటాయి కదండి, బీడ్స్ కాదు హాఫ్ స్టోన్స్ ఉంటాయి కదా, పర్ల్ స్టోన్స్ అవి, అండ్ ఒక గ్లిటర్ స్టార్ అండ్ ఆల్సో పెరల్ బీడ్స్ అండి, పూసలు, ఒక కలర్ పేపర్. నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను, డిసెంట్ అండ్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఈ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఈ కలర్ పేపర్ని మనమైతే ఒక ఈక్వల్ రేషియోలో కట్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 9 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీన్ని ఎడ్జెస్ని, డయాగ్నల్స్ ఉంటాయి కదండి, ఎడ్జెస్ని ఇలా మధ్యకి మడత పెట్టుకొని ఆ మడత పెట్టుకున్న దాన్ని మళ్ళీ మడత పెట్టుకోవాలి. సగం సగం కింద ఉంది కదండి, దాన్ని మళ్ళీ ఆ ఎడ్జెస్కి అటాచ్ అయ్యేటట్లుగా వి షేప్ అంటే కోన్ టైప్లో వచ్చేటట్లు మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మడత పెట్టుకున్న తర్వాత కింద భాగంలో మిగిలిన దాన్ని డబల్ మడత వేయాలన్నమాట. సగానికి మడత పెట్టుకొని అండ్ తర్వాత పూర్తిగా మడత పెట్టాలి. అలా మనమైతే ఒక్కొక్కటి తయారు చేసుకుంటాము. ఇలా అయితే వి కోన్ షేప్లో మనమైతే ఒకటి చేసేసుకున్నాం, ట్రయాంగిల్ షేప్లో. అండ్ ఇంకొకటి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మధ్యకి మడత పెట్టేసుకొని ఆ మధ్యకి మడత పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి డబల్ ఫోల్డ్ చేసుకొని అండ్ ఈ డబల్ ఫోల్డ్ చేసిన దాన్ని కింద భాగం ఉంటుంది కదండి, కింద భాగాన్ని కూడా మనకి ఇప్పుడైతే ఒక కోన్ షేప్లో వస్తుంది. ఇప్పుడు వచ్చిన కింద దాన్ని హాఫ్కి మడత పెట్టుకొని అండ్ ఈ హాఫ్కి మడత పెట్టిన దాన్ని మళ్ళీ పూర్తిగా మడత పెట్టుకుంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుందన్నమాట. ఈ ట్రయాంగిల్ షేప్లో వచ్చి ఇలా మడత పెట్టుకోవాలండి. అండ్ ఆ మడత పెట్టుకున్న వాటిని గమ్తో తీసుకోవాలి. అండ్ టోటల్ 10 అయితే ఇక్కడ పట్టింది, నేను యూజ్ చేశానండి. 10 ట్రయాంగిల్ టైప్ కోన్ ఒరిగామి ట్రయాంగిల్ అయితే నేను యూజ్ చేశాను. అండ్ వాటిని చూపిస్తున్న విధంగా మనం మడత పెట్టుకున్న దాని పై లేయర్ తీసుకొని దానికి గమ్ వేసుకొని అండ్ సెకండ్ దాన్ని ఆ మధ్యలో మనం అయితే స్టిక్ చేసుకుంటాము. అలా మొత్తం అన్నిటిని కూడా స్టిక్ చేసుకుంటాము. ఇవి స్కిట్స్ అవి ఈ కిరీటం అనేది మనం స్కిట్స్ అవి చేసినప్పుడు, స్కూల్స్ డ్రామాస్ అవి చేసినప్పుడు బయట కొంటుంటాం కదండి, అలా కొనక్కర్ లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. విత్ పేపర్ అవ్వచ్చు, లేదా మనం ఏదన్నా ఫోమ్ షీట్ టైప్లో తీసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి, ఫోమ్ షీట్తో పేపర్ కంటే కూడా. అండ్ ఇవేంటంటే మనకి చూడడానికి చాలా బాగా కనబడతాయి అండ్ ఆల్సో ఖర్చు పెట్టక్కర్ లేకుండా మనం ఇంట్లోనే కొనుక్కోవచ్చు, తయారు చేసుకోవచ్చు. అండ్ ఇలా మొత్తం స్టిక్ చేసేసుకున్నాం కదండి, 10 వీటిని అతికించేసుకున్న తర్వాత వీటిని రౌండ్ షేప్లో తీసుకుంటాము. అండ్ లాస్ట్ ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఆ రెండింటిని కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్లు అటాచ్ చేసుకొని లాస్ట్ ఎడ్జ్కి మళ్ళీ మనం కొంచెం గమ్ అయితే పెట్టేసుకొని అంటించేస్తాం అన్నమాట. అండ్ గమ్ అలా లోపల భాగంలో పెట్టుకొని ఈ ఎడ్జ్ని తీసుకొని అక్కడ అటాచ్ చేసేస్తాము. అండ్ చూసారు కదా, రౌండ్ షేప్ వచ్చేసింది. అండ్ ఎక్కడైనా కొంచెం ఏమన్నా అతుక్కోలేనట్టు అనిపిస్తే కొంచెం నొక్కితే అవి అతుక్కుపోతాయండి. అండ్ ఇది కంప్లీట్ అయింది కదండి, దీన్ని ఇంకా మనం డెకరేట్ చేయాలి. ఆల్మోస్ట్ క్రౌన్ అయితే కంప్లీట్, మనం డెకరేట్ చేసుకోవాలి. మనకి అకేషన్ని బట్టి అంటే స్కూల్ ప్రోగ్రామ్, కింగ్ ప్రోగ్రామ్ అలా ఉంటాయి కదండి, అకేషన్ని బట్టి మన ఒక క్యారెక్టర్ని బట్టి మనం అయితే కలర్ అనేది చూస్ చేసుకొని
డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ గర్ల్స్కి మోస్ట్లీ బాగుంటుంది కలర్. అండ్ చూసారు కదా పైన మనం వి షేప్లో వచ్చింది కదండి, దానికి బీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాము. చెప్పాను కదా పెరల్ బీడ్స్ అనేసి, వాటిని పైన స్టిక్ చేస్తున్నాం అనమాట. వాటిని ఒక్కొక్కటి జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తున్నాం, ప్లేస్ చేస్తున్నాము. అండ్ బీడ్స్కి వచ్చేసి మధ్యలో హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్ని జాయిగా ఆ పైన మనకు ఆల్రెడీ వి షేప్లో ఉంది కాబట్టి దాని మీద కొంచెం గమ్ వేసేసి పైన అది పెట్టేస్తే స్టిక్ అయిపోద్దండి. అండ్ అలాగే మనం పెరల్స్ కాకుండా అంటే బీడ్స్ కాకుండా మనం అక్కడ ఆ ప్లేస్లో స్టోన్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ సీక్వెన్స్ ప్లేస్ చేయొచ్చు, మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ ప్లేస్ చేయొచ్చు. అంటే మన ఇదిని బట్టి అండి, అంటే మనం అక్కడ యూస్ చేసే మనం ఏ పర్పస్ మీద యూస్ చేస్తున్నామో దాన్ని బట్టి. క్వీన్ కోసం అయితే ఇలా క్రియేట్ చేయడం, కింగ్ కోసం అయితే ఇంకా స్పెషల్ స్పెషల్ స్టోన్స్ అని పెరల్స్ అని అవి యూస్ చేసి డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ ప్రస్తుతానికైతే నేను చాలా డీసెంట్ అండ్ క్వైట్ సైలెంట్ కలర్లో అయితే నేను ప్రిపేర్ చేశాను. అండ్ మిడిల్లో మనం లాస్ట్ అంటించుకున్నది రెండు పక్కల కూడా బయటకు వచ్చి ట్రయాంగిల్ ఉంది కదండి, దాన్ని అయితే మనం ఫ్రంట్ పార్ట్ కింద ఐడెంటిఫై చేయడానికి దాన్ని కొంచెం స్పెషల్గా స్టార్ అనేది అయితే పెట్టాము. మిగతా అన్నిటికి కూడా బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ని హాఫ్ పెరల్స్ చెప్పాను కదండి, అవి పెట్టుకొని వస్తున్నాం అనమాట. చూసారు కదా మనం డెకరేట్ చేస్తున్నప్పటికే క్రౌన్ అనేది అయితే చాలా నీట్గా వచ్చేసింది. బయట కొనే పని అక్కర్లేకుండా మనం డ్రామాస్కి స్కిట్స్కి వన్ టైం పర్పస్ ఉంటాయి కదండి, మనం అవి ఎక్కువగా యూస్ చేయం కూడా, ఒకసారికి అయితే సరిపోతుంది. అండ్ మోస్ట్ కామన్లీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అయితే చిన్నపిల్లలకి డే ఫంక్షన్స్ అని మంత్ బర్త్డేస్ అవి చేస్తున్నప్పుడు మిడిల్లో డే నెంబర్ మంత్ నెంబర్ వేసుకొని కూడా ఇలా క్రౌన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటాయి. ఇవి ఎలాగూ హర్ట్ చేయవు, ఎందుకంటే మనం పేపర్ యూస్ చేస్తున్నాం కాబట్టి హర్ట్ కూడా చేయదు, చాలా బాగుంటుందండి. అండ్ కిరీటం అయితే కంప్లీటెడ్ అండి, అవుట్లుక్ అయితే ఇలా ఉంది. అండ్ నేను ఇది బయటికి తీసుకొచ్చి వీడియో షూట్ చేశానండి. చూసారు కదా పింక్ కలర్కి పెరల్స్ ఇచ్చేసరికి చాలా నీట్గా అనిపించింది క్రౌన్, అండ్ చాలా బాగుంది కూడా చూడడానికి. తప్పకుండా అందరూ ట్రై చేయండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ మీ విత్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. అండ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ క్రౌన్ అనేది ఎలా ఉందన్నది. హెడ్కి సైడ్ పెట్టుకోవచ్చు, ఎగ్జాక్ట్ హెడ్ మీద పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.